ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్తో నిర్మాణం మరింత ఆలస్యం అవుతోందని అనిపిస్తోందా? తప్పంతా వైఎస్ జగన్ ప్రభుత్వం మీద నెట్టేయడానికి చంద్రబాబు పోలవరం పర్యటనను ఉపయోగించుకున్నారా? తాను సీఎంగా ఉన్నప్పుడు చేసిన తప్పుల వల్లే పోలవరం ప్రాజెక్టు గందరగోళకరంగా తయారైంది. చంద్రబాబు పోలవరంను ఏటీఎంలా వాడుకున్నారని 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే విమర్శించారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు తప్పులన్నీ వైఎస్ జగన్ మీద నెట్టేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు తీరుపై కేసీఆర్ విశ్లేషణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించాయి. కారణాలు ఏమైనా ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి కాదన్న సమాచారం బాధ కలిగిస్తుంది. చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించింది కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను విమర్శించడానికి, పోలవరం జాప్యం నెపం మొత్తాన్ని ఆయనపై నెట్టడానికే అన్నట్లుగా పర్యటన సాగించారు. 2014 నుంచి 5 ఏళ్ల పాటు చేసిన పాలనలో ఈ ప్రాజెక్టును 72% పూర్తి చేశానని చెప్పుకుంటే చెప్పుకొనివ్వండి. అందులో వాస్తవం ఉందా లేదా అన్నది వేరే విషయం. నిజంగా అంత పని పూర్తయి ఉంటే డయాఫ్రమ్ వాల్ వరదల్లో కొట్టుకొని పోయి ఉండేది కాదు కదా అన్న లాజిక్కు సమాధానం దొరకదు. చంద్రబాబు చేసిన విమర్శలను తిప్పికొడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు నిర్దిష్టమైన ప్రశ్నలు సంధించడమే కాకుండా టీడీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్లే పోలవరం ప్రాజెక్టుకు నష్టం వాటిల్లిందని ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దానికి టీడీపీ నుంచి తిరుగు సమాధానం రాలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మాణ సంస్థను మార్చిందని చంద్రబాబు అంటున్నారు. దానివల్లే జాప్యం అయిందని చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమని అనుకుంటే చంద్రబాబు 2014లో తాను అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ను ఎందుకు మార్చారో చెప్పాలి కదా. నామినేషన్ పద్ధతిని నవయుగ సంస్థకు ఎందుకు ఇచ్చారో వివరించాలి కదా. డయాఫ్రమ్ వాల్తో సహా వివిధ పనులు నామినేటెడ్ తరహాలో ఆయా కంపెనీలకు ఎందుకు కేటాయించారన్నది తెలియజేయాలి కదా. బీజేపీతో పొత్తులో భాగంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టి సత్వరమే పూర్తి చేయించేలా ఒత్తిడి తేవడం మాని రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని అప్పట్లో ఎందుకు కోరినట్లు, ఆ ప్రాజెక్టు కాంట్రాక్టును తనకు కావలసిన వారికి ఇచ్చుకునేందుకే అన్న విమర్శలకు ఎందుకు తావిచ్చారు? స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఎన్నికల ప్రచారంలో పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం అయిందని ఎందుకు విమర్శించారు? దానికి చంద్రబాబు ఎందుకు ఇంతవరకు సమాధానం చెప్పలేదు? పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మించదలిచినప్పుడు వ్యయ అంచనాలపై కేంద్రంతో ఎందుకు సరైన అవగాహనకు చంద్రబాబు రాలేకపోయారు? కేవలం ప్రాజెక్టు నిర్మాణమే కాకుండా ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను అక్కడి నుంచి తరలించడం, వారికి పునరావాసం కల్పించడానికి అయ్యే వ్యయం గురించి ఎందుకు కేంద్రంతో ఒప్పందం కాలేదు? కేంద్ర ప్రభుత్వం తాము ప్రాజెక్టు కడతాము కానీ నిర్వాసితుల సమస్యను రాష్ట్రమే చూసుకోవాలని చెప్పినప్పుడు చంద్రబాబు ఎందుకు ప్రతిఘటించలేదు? అలాంటప్పుడు మొత్తం ప్రాజెక్టును కట్టి రాష్ట్రానికి అప్పగించాలని ఎందుకు కోరలేదు? జగన్ ప్రభుత్వం స్పిల్వే, గేట్ల అమరిక తదితర పనులను పూర్తి చేసింది నిజం కాదా? ఇవన్నీ అవ్వకుండానే పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేశామని చంద్రబాబు చెబితే అది వాస్తవం అవుతుందా? 2018 నాటికే ప్రాజెక్టును పూర్తి చేస్తామని శాసనసభలోనే టీడీపీ ప్రభుత్వం ప్రకటించిందా లేదా? అయినా ఎందుకు పూర్తి కాలేదు? జగన్ ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ ద్వారా నిధులు ఆదా చేసే ప్రయత్నం చేసింది. పోలవరం ప్రాజెక్టులో కూడా సుమారు 850 కోట్ల మేర తక్కువ వ్యయానికి మెగా సంస్థ టెండర్ పొందింది. దీన్ని తప్పుపడుతున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్ను కొనసాగించదలిచారా లేదా? పోలవరం ప్రాజెక్టు వ్యయం పెంపుదల కోసం జగన్ కేంద్రాన్ని ఒప్పించారా లేదా? బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత ఆ మొత్తం గురించి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోకుండా టీడీపీ నాయకత్వమే ఆపు చేయించిందన్న విమర్శల గురించి ఏం చెబుతారు? కేంద్రంలో కూడా టీడీపీ భాగస్వామి కనుక ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడానికి ఏమి చర్యలు తీసుకుంటుందో చెప్పకుండా జగన్పై నిందలు వేస్తే ఏం ప్రయోజనం? తాను పూర్తి చేసి చూపిస్తే ఆయనకే పేరు వస్తుంది కదా. ఇన్ని రాజకీయాలు ఎందుకు? మొత్తం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తే పూర్తి చేయిస్తామని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి గతంలో అన్నారు కదా. ఆ ప్రకారం ముందుకు వెళ్లే ఆలోచన ఏమైనా చేస్తారా? కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, సీపేజీ నీరు రాకుండా అడ్డుకోవడం వంటి వాటిపై దృష్టి పెట్టి డ్యామ్ నిర్మాణం పూర్తి చేయడానికి 4 ఏళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారని చంద్రబాబు తెలిపారు. దాన్ని ఎంత వీలైతే అంత తగ్గించడానికి ప్రయత్నించాలి కదా.
కేవలం సాంకేతిక నిర్ణయం చేయడంలో కేంద్రం చేస్తున్న జాప్యాన్ని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు? పోలవరం ప్రాజెక్టుకు జగన్ ప్రభుత్వం ఎంత వ్యయం చేసింది, అందులో ఎంత మొత్తాన్ని కేంద్రం తిరిగి చెల్లించింది మొదలైన వివరాలను చంద్రబాబు ఎందుకు వెల్లడించలేదు? ఈ ప్రాజెక్టు ఆంధ్రుల దశాబ్దాల కళ. ప్రాజెక్టు పూర్తయితే ఏపీలో చాలా వరకు నీటి సమస్య లేకుండా పోయే అవకాశం ఉంటుంది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ ప్రాజెక్టు ఒక రూపానికి వచ్చింది. రాజశేఖర రెడ్డి కేంద్రం నుంచి అనుమతులు తేవడంలో చాలా కృషి చేశారు. అలాగే ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ విషయంలో కూడా చొరవ తీసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆయన అనూహ్య మరణంతో ఉమ్మడి ఏపీ గతి మారిపోయింది. ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుపై చూపవలసినంత శ్రద్ధ చూపలేదు. కాంట్రాక్టర్ ఎంపికే పెద్ద వివాదంగా మారుతూ వచ్చింది. ఇంతలో రాష్ట్ర విభజన జరగడం, విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపడుతుందని పేర్కొనడంతో మళ్లీ ఆశలు చివురించాయి. విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ఈ ప్రాజెక్టు వరమవుతుందని అంతా భావించారు. ఈ తరుణంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం వెంటనే ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టకుండా పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. తదుపరి కేంద్రం బదులు తామే నిర్మిస్తామని తీసుకోవడంతో అనేక కొత్త సమస్యలు వచ్చాయి. తర్వాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం కొన్ని పనులు పూర్తి చేసినప్పటికీ కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లేకపోవడం, వరదలు, కరోనా వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంతలో డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్న విషయం బయటపడింది. దాంతో ప్రాజెక్టు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో టీడీపీపై ఆధారపడిన ప్రభుత్వం వచ్చింది కనుక బీజేపీపై ఒత్తిడి పెంచి సకాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఏపీకి మేలు జరుగుతుంది. మరి ఆ విధంగా చంద్రబాబు చేయగలుగుతారా, లేక మాజీ ముఖ్యమంత్రి జగన్ను నిందించడానికే ప్రాధాన్యత ఇస్తారా?